గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్. నిన్న స్టాక్ మార్కెట్లు లాభాలతో క్లోజ్ అయ్యాయి. అలాగే బ్యాంకింగ్, సిమెంట్ స్టాక్స్ కొనుగోళ్ల జోరుతో నిఫ్టీ, సెన్సెక్స్ భారీగా పెరగడం కూడా జరిగింది. ఇక ప్రస్తుతం కూడా మార్కెట్లు లాభాలతోనే కొనసాగుతున్నాయి. నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఇవి కూడా ఇవాళ మార్కెట్ని ప్రభావితం చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే దాని ఎఫెక్ట్ అసలు ఇవాళ మార్కెట్పై ఎలా ఉందో కూడా ఇవాళ మనం ఇవాళ చూద్దాం. అలాగే ప్రస్తుతానికి బీఎస్సీ సెన్సెక్స్ 29,798 పాయింట్లు, అంటే 143 పాయింట్ల లాభంతోనూ, అలాగే నిఫ్టీ చూస్తే కనుక 36 పాయింట్ల లాభంతో 9,254 పాయింట్ల వద్ద కదలాడుతున్నాయి. ప్రస్తుతానికి లాభాల బాటలోనే మార్కెట్లు పయనిస్తూ ఉన్నాయి. మనకి వివరాలు అందించడానికి, అలాగే విశ్లేషణ అందించడానికి, కాల్స్ అటెండ్ చేయడానికి మనతో పాటు అనలిస్ట్ అనిల్ ఉన్నారు స్టూడియోలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్టూడియో. నిన్నటి మార్కెట్ల లాభాల కారణాలు ఏంటంటారు? సుమారు 3 వారాల తర్వాత వచ్చిన భారీ లాభాలుగా భావించవచ్చా? ఏంటి పరిస్థితి? లాస్ట్ 2 వీక్స్ కన్సల్టేషన్ తర్వాత మార్కెట్స్లో ఒక అప్ మూవ్ కనిపించింది. సో షార్ట్ కవరింగ్స్ అనుకోవచ్చు. అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ లాభపడటం కూడా మన మార్కెట్స్ లాభపడడానికి కారణమైంది. ముఖ్యంగా యూరోపియన్ మార్కెట్స్ బాగా భారీ లాభాల్లో ఓపెన్ కావడంతో మధ్యాహ్నం తర్వాత మన మార్కెట్స్ భారీగా లాభపడ్డాయి. యూరోప్లో ఎన్నికలు, అంటే ఫ్రాన్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఆ ఎన్నికల్లో మార్కెట్ అనుకూల అభ్యర్థికి ఎక్కువ అనుకూల అవకాశాలు ఉన్నాయన్న వార్తలతో యూరోపియన్ మార్కెట్స్ బాగా లాభపడ్డాయి. ఆ మార్కెట్స్ల లాభాలతో మన మార్కెట్స్ కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచో మన గ్లోబల్ క్యూస్ మన మార్కెట్స్ని ఎఫెక్ట్ చేస్తున్నందువల్ల అసలు గ్లోబల్ క్యూస్ ఎఫెక్ట్స్, అదేవిధంగా నెగిటివ్ న్యూస్ ఫ్లో ఏం లేకపోవడం కూడా మార్కెట్ లాభపడటానికి కారణం అని చెప్పొచ్చు. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిన్న మార్కెట్స్ తర్వాత లాభాలు Q4 రిజల్ట్స్ ప్రకటించింది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్స్ అంచనాలకు అనుగుణంగా లాభాలు ప్రకటించనున్నదన్న వార్తలతో నిన్న మార్కెట్స్ లాభపడడం జరిగింది. సో ఇవాళ కూడా చూసాం, మన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవాళ పాజిటివ్గా ఉంది. అదేవిధంగా బ్యాంకింగ్ ఇండెక్స్ కూడా నిన్న మార్కెట్స్కి బాగా సపోర్ట్ చేసింది. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి స్లగిష్గా ఉన్నటువంటి బ్యాంకింగ్ స్టాక్స్ నిన్న ఒక లైమ్ లైట్లోకి రావడం జరిగింది. సో దాని ఎఫెక్ట్ కూడా నిన్న మార్కెట్స్పై కనిపించింది. ఇవాళ మాత్రం బ్యాంకింగ్ ఇండెక్స్ పెద్దగా పెరగడం లేదు. అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ బాగా పెరుగుతుండడం వల్ల ఇవాళ మార్కెట్స్ ఆల్ టైమ్ హైక్ చేరుకున్నాయి. నిఫ్టీ ప్రస్తుతం ఆల్ టైమ్ హైక్ చేరి కొద్దిగా మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇవాళ ఆల్ టైమ్ హైలో ముగుస్తుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. అయితే సెన్సెక్స్ మాత్రం 30,000ని క్రాస్ చేస్తుందా లేదా అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. సో ఈ 2 కీ లెవెల్స్ అనమాట. సో నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ అబోవ్ క్లోజ్ అయితే మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వీక్ మనకు F&O క్లోజింగ్ ఉంది. సో ఏప్రిల్ సిరీస్ ఈ వీక్ క్లోజ్ కానుంది 27న. సో దాని ఎఫెక్ట్ వల్ల హయ్యర్ లెవెల్స్లో ఒకవేళ సెల్లింగ్స్ వచ్చినా రావచ్చు. అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ ట్రెండ్ కూడా ఇవాళ మన మార్కెట్స్ నిర్దేశించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా వెయిట్ చేసి చూడాలి. మొత్తం మీదనైతే ఒక పాజిటివ్ బయాస్ కంటిన్యూ అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉంది ఇవాళ. ఓకే సార్, ప్రస్తుతానికి మనతో కాలర్ శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో శ్రీకాంత్. హలో, నమస్తే అండి. నమస్తే శ్రీకాంత్, అడగండి. మేము విజయ బ్యాంక్ షేర్ 69 రూపీస్ కి తీసుకున్నామండి. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 77 లో ట్రెండ్ అవుతుంది. అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే బై చేయొచ్చా? దాని టార్గెట్ ఎంత వరకు వెళ్ళొచ్చు అంటారు అని తెలుసుకుందామని. విజయ బ్యాంక్ స్మాల్ క్యాప్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండి. సో ఇది మన లాస్ట్ క్వార్టర్ Q3 రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయడం వల్ల Q3 రిజల్ట్స్ తర్వాత కంటిన్యూస్గా పెరగడం చూసాం మనం. ఆ తర్వాత ఒక కన్సాలిడేషన్ నడుస్తుందన్నమాట. అయితే ఇప్పుడు Q4 రిజల్ట్స్ ఎలా ప్రకటిస్తుందో వెయిట్ చేసి చూడాలి. Q4 రిజల్ట్స్ కూడా Q3 లైన్లోనే పాజిటివ్గా ఉన్నట్టయితే ఈ స్టాక్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. 85 రూపీస్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 70 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఈ 2 లెవెల్స్ మధ్య కదలాడే అవకాశం కనిపిస్తుంది. అయితే Q4 రిజల్ట్స్ కీలకం అనమాట. సో PSU బ్యాంక్స్ NPSని తగ్గించుకొని ప్రాఫిటబిలిటీని పెంచుకుంటే ఇక్కడి నుంచి పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం ఏదైతే ఓవరాల్గా స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఈ క్వార్టర్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగానే లాభాలను పోస్ట్ చేయొచ్చు. అదేవిధంగా NPSని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో NPSని కట్టడి చేయడం కోసం కొన్ని చర్యలను కూడా గవర్నమెంట్ ప్రకటించే అవకాశం ఉంటుంది అన్న అంచనాల మధ్య PSU స్టాక్స్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో వెయిట్ చేసి చూడండి. Q4 రిజల్ట్స్ బాగా ఉంటే విజయ బ్యాంక్ ఈ లెవెల్ నుంచి కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. 85 లెవెల్స్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రమేష్ హైదరాబాద్ నుంచి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే రమేష్, అడగండి. అనిల్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, నా దగ్గర డాక్టర్ రెడ్డిస్ 100, అరవింద్ 100 ఉన్నాయండి. ఆ 2 కలిపి నాకు ఒకటి 25%, 21% లాస్లో ఉన్నానండి. అబౌట్ 1,07,000 లాస్ వస్తుందండి. ఇప్పుడు అమ్మేస్తే నేను లాస్ బుక్ చేసి బయటకు రమ్మంటారా? ఒకవేళ వస్తే ఏదైనా ఒక కంపెనీ ఒకటి స్పెసిఫిక్గా నేమ్ చేయరా? 1 or 2 కంపెనీ. డాక్టర్ రెడ్డిస్ చూస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు ఇన్వెస్టర్స్కి. సో ప్రస్తుతం అయితే 1 ఇయర్ లో 52 వీక్ లో దగ్గరలోనే ఉందన్నమాట. సో దీనిలో నుంచి ఒక ర్యాలీ వస్తే దీనిలో నుంచి ఎగ్జిట్ కావడం బెటర్ మీరు అన్నట్టు.
సో అయితే ఇప్పుడు పాజిటివ్గా ఉన్నటువంటి ఫార్మా స్టాక్స్ చూస్తే బయోకాన్ ఒకటి పాజిటివ్గా కనిపిస్తుంది. లాస్ట్ క్వార్టర్ నుంచే మనం చెప్పడం జరిగింది బయోకాన్ని ఎవ్రీ డిప్లో కొనమని. సో బయోకాన్ లాంటి స్టాక్స్ను మీరు ఫార్మా స్టాక్స్లో ఎంచుకోదలుచుకుంటే కొనొచ్చు. అదేవిధంగా అరబిందో ఫార్మా మాత్రం మీరు హోల్డ్ చేయండి. Q4 రిజల్ట్స్ బాగుంటే ఈ లెవెల్ నుంచి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ట్రెండింగ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలం లాస్ట్ 2 వీక్స్ నుంచి మనం చూస్తున్నాం. సో మీరు ఈ ఫార్మా నుంచి ఎగ్జిట్ అయ్యి ట్రెండింగ్ సెక్టర్స్ ఏవైతే రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ సెక్టర్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అండి. ఓకే అండి, కడప నుంచి చంద్ర. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చంద్ర, అడగండి. సార్ ఇప్పుడు సునీల్ హైటెక్ ఇంజనీరింగ్స్ తర్వాత పైనీర్ ఎంబ్రాయిడరీ సార్, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? సునీల్ హైటెక్ నెక్స్ట్ సునీల్ హైటెక్ తర్వాత ఏమన్నారు? సార్ పైనీర్ ఎంబ్రాయిడరీస్. పైనీర్ ఎంబ్రాయిడరీస్. సునీల్ హైటెక్ మాత్రం ఒక కన్సాలిడేషన్ మెయింటైన్ అవుతుందండి. చాలా రోజుల నుంచి దాదాపు 1 మంత్ నుంచి కూడా ఇదే రేంజ్లో కదలాడుతుంది. సో ఇది కంపెనీ వైజ్గా చూసినా అదేవిధంగా ఫండమెంటల్ వైజ్గా చూసినా బాగానే ఉంది. అయితే ఈ లెవెల్ నుంచి పెరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో 20 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే 15 రూపీస్ దగ్గర ఉంది. అప్వర్డ్ మూమెంటం కంటిన్యూ కావాలంటే Q4 రిజల్ట్స్ పాజిటివ్గా ఉండాలి. సో పాజిటివ్గా ఉన్నట్టయితే ఈ స్టాక్ 20 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది, పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు హోల్డ్ చేసుకోండి. ఇంకోటి పయోనీర్ ఎంబ్రాయిడరీస్ కూడా మంచి స్టాక్, లాస్ట్ వీక్ కొద్దిగా పెరిగినట్టు కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి, అది కూడా Q4 రిజల్ట్స్ తర్వాత పెరిగే అవకాశం ఉంది. ఓకే అండి, నెల్లూరు నుంచి రవివర్మ. హలో నమస్తే సార్. గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్, ఈ రెండు హోల్డ్ చేస్తున్నారు సార్, కంటిన్యూ చేస్తారు. ఓకే ఓకే బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి, మీరు కంటిన్యూ చేయొచ్చు. రెండు స్టాక్స్ మంచివే. గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ అదేవిధంగా గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్, ఇవి రెండు కూడా మంచివే. రెండింటిని కూడా హోల్డ్ చేయండి. ఓకే అండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందంటారు? అలాగే సుమారు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా తన స్థానాన్ని దక్కించుకుందని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరిగిందంటారు? దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవాళ పాజిటివ్గా ఉందండి. సో మార్కెట్స్ మనం లీడ్ చేసిందని చెప్పొచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఇవాళ చూస్తే 1443 దగ్గర ఉంది, దాదాపు 2% లాభపడింది అనమాట రిలయన్స్ ఇండస్ట్రీస్. సో నిన్న ఇవాళ మార్కెట్స్ని డ్రైవ్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో 2వ స్థానంలో ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇవాళ TCSని అధిగమించింది మార్కెట్ క్యాపిటలైజేషన్లో. సో ఇండియాలో టాప్ కంపెనీగా నిలిచింది మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇవాళ స్టాక్ ప్రైస్ 2% పెరగడంతో టాప్ ప్లేస్లో నిలిచిందని చెప్పొచ్చు. అదేవిధంగా వాళ్ళ రిఫైనింగ్ మార్జిన్స్ బాగా మెరుగుపడటం వల్ల కూడా Q4 రిజల్ట్స్ పాజిటివ్గా పోస్ట్ చేసింది. Q4 రిజల్ట్స్ చూస్తే 12% నికర లాభం పెరిగింది. 8,046 crores నికర లాభాన్ని ప్రకటించింది Q4లో. అదేవిధంగా 11% డివిడెండ్ కూడా పోస్ట్ చేసింది. అదేవిధంగా ఓవరాల్గా పూర్తి సంవత్సరానికి చూస్తే నెట్ ప్రాఫిట్ దాదాపు 19% పెరిగిందనమాట. 29,901 crores ప్రాఫిట్ పూర్తి సంవత్సరానికి రిలయన్స్ ప్రకటించింది. సో రిలయన్స్ లాభాలు మార్కెట్ అంచనాలకు కంటే ఎక్కువగా ఉండటం వల్ల మార్కెట్స్ బాగా రిసీవ్ చేసుకున్నాయి. వాళ్ళ స్టాక్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అదేవిధంగా వీళ్ళు రీటైల్ విభాగంలో కూడా ఉన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్. రీటైల్ విభాగంలో కూడా వీళ్ళు లాభాలు పోస్ట్ చేయడం జరిగింది. 366 crores లాభం ప్రకటించారు ఈ క్వార్టర్లో రీటైల్ విభాగంలో. అయితే జియో టారిఫ్స్ అనౌన్స్ తర్వాత రిలయన్స్ కంటిన్యూస్గా పెరగడం చూసాం, మనం అప్పుడు రికమెండ్ చేయడం కూడా జరిగింది. సో ఇది మరింత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నియర్ టర్మ్లో 1500కి చేరినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకే అండి, హైదరాబాద్ నుంచి రఘు. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రఘు, అడగండి. సార్ నేను అశోక్ లేలాండ్ 95లో కొన్నానండి, అది ఉంచమంటారా లేకపోతే వేరేది ఏమైనా తీసుకోమంటారా? ఒకసారి క్లారిటీ. చూడండి, అశోక్ లేలాండ్ ఐ థింక్ మీరు 95లో కొన్నారు కాబట్టి ప్రస్తుతం అయితే 87లో ఉంది. సో మీ ప్రైస్ కంటే కిందికి వచ్చింది, హోల్డ్ చేయండి. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా ఉంటాయి, ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉంటుంది. సో 90 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. 90 రూపీస్ని అధిగమించినట్టయితే అక్కడి నుంచి ఒక ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఓకే అండి, చిత్తూరు నుంచి విద్యాసాగర్. హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాగర్, అడగండి. సార్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ ఎవ్రీడే, ఏషియన్ గ్రానైట్, లాల్ ప్యాక్లర్స్, అపోలో హాస్పిటల్, నెక్స్ట్ సాగర్ సిమెంట్, దీంట్లో ఏది పికప్ చేసుకోమంటారు? ఒక్క నిమిషం, ఫస్ట్ వన్ ఏం అడిగారు సాగర్? ఫస్ట్ వన్ ఏంటి చెప్పండి. సార్ సింటెక్స్, నెక్స్ట్ ఎవ్రీడే ఇండస్ట్రీస్, మూడోది ఏషియన్ గ్రానైట్, నాలుగోది లాల్ ప్యాక్లర్స్, అపోలో హాస్పిటల్స్, సాగర్ సిమెంట్ సార్. దీంట్లో ఈ ఏది పికప్ చేసుకోవచ్చు? 2 to 3 years మల్టీ ప్యాకర్ కావాలి సార్. అందుకే అన్ని మంచి స్టాక్సే చెప్పారు మీరు. సో ఏషియన్ గ్రానైట్ ఒకటి తప్ప మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా మంచివే. సో అన్ని స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్లో పెరిగేటువంటివి.
సో మీరు అన్ని స్టాక్స్లో పెట్టదలుచుకుంటే కొన్ని స్టాక్స్ అంటే డిక్లైన్స్లో ఎవ్రీ డిక్లైన్స్లో బై చేస్తూ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో బై చేయండి. సాగర్ సిమెంట్స్ అన్నారు, ఈ మధ్య సిమెంట్ కౌంటర్స్ అన్నీ కూడా బాగా లాభపడ్డాయి. మనం లాస్ట్ 1 మంత్ నుంచి కూడా సిమెంట్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. సిమెంట్ బ్యాగ్ ప్రైస్ పెరుగుతుండటం వల్ల ఈ సిమెంట్ కంపెనీస్ ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి Q4 రిజల్ట్స్ బాగా ఉండే అవకాశం ఉన్నందున సిమెంట్ కౌంటర్స్ అన్నీ కూడా లాభపడే అవకాశం ఉంటుందని మనం చెప్పాము. ఇండియా సిమెంట్స్ లాంటి కంపెనీలు కానీ, లార్జ్ క్యాప్ సిమెంట్ కంపెనీస్ కానీ, అదేవిధంగా స్మాల్ క్యాప్ సిమెంట్ కంపెనీస్ కానీ పెరుగుతాయని మనం చెప్పాము. అన్న విధంగానే ఇండియా సిమెంట్స్ 200 లెవెల్స్లో ఉంది. అదేవిధంగా స్మాల్ క్యాప్ సిమెంట్ కౌంటర్స్లో కూడా నేను మంచి మూమెంటం చూసాం. నిన్న కాకతీయ సిమెంట్స్ దాదాపు 20% పెరిగింది. సో సాగర్ సిమెంట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఎవరీ డిక్లైన్స్లో బై చేయండి. మీరు బాగా పెరుగుతున్నందువల్ల పెరిగే స్టాక్స్ని కాకుండా డిక్లైన్స్లో అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో బై చేస్తే మీకు యావరేజ్ అవుతుంది. అదేవిధంగా రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. సిమెంట్ కౌంటర్స్ కాకుండా మీరు లాల్ పాత్ ల్యాబ్స్ అని చెప్పారు, అది కూడా మంచి కౌంటరు, అది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మనం గతంలో రికమెండ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఇష్యూకి వచ్చినటువంటి కంపెనీ మంచి లాభాలను పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు బై చేయొచ్చు. అదేవిధంగా సింటెక్స్, ఎవరీడీ ఇండస్ట్రీస్ కూడా మంచి స్టాక్స్. ఈ రెండు కూడా ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్స్. ఈ రెండింటిని కూడా మీరు ఎవరీ డిక్లైన్స్లో యాడ్ చేసుకోవచ్చు. మనకి చలమయ్య గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారండి. హలో హలో చెప్పండి సార్. చలమయ్య గారు అడగండి మీ డౌట్ ఏంటో. అది జీతేది కాలు ₹3.15 కొన్నానండి. అలాగే టాటా గ్లోబల్ 160 కాలు రూపాయలు కొన్నాను. వాటి పోషన్ గురించి కావాలని ఏంటో మరొక్కసారి రిపీట్ చేయండి రెండు కూడా. జీతేది 550 కాలు ₹3.15. ఓకే. టాటా గ్లోబల్ 160 కాలు రూపాయలు కొన్నాను. ఓకే ఓకే ఒక్క నిమిషం. సో మీరు కాల్స్ అండ్ పుట్స్ కొనేప్పుడు మీరు పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే కాల్స్ అండ్ పుట్స్ కూడా రెండు కూడా మార్కెట్స్ మీ పర్టికులర్ స్టాక్ ఈ లెవెల్ నుంచి షార్ప్గా పెరిగితేనే మీ అప్రిషియేషన్ వస్తుందన్నమాట. సో షార్ప్గా పెరిగే అవకాశాలు అయితే పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే మార్కెట్స్ పెరుగుతున్నాయి కానీ పర్టికులర్ స్టాక్స్ విషయంలో చూస్తే అంత పెరుగుదల ఉన్నట్టు కనిపించట్లేదు. టాటా గ్లోబల్ బేవరేజ్ చూస్తే ఇవాళ వాల్యూమ్స్ కూడా పెద్దగా లేవన్నమాట. సో అదేవిధంగా ఎక్స్పైరీ కూడా 27th దగ్గరలో ఉంది కాబట్టి టైం వాల్యూ కూడా కన్సిడర్లోకి తీసుకోవాలి. సో పెద్దగా అప్రిషియేషన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు లాభాల్లో ఉన్నట్టయితే ఎగ్జిట్ కావడం బెటర్. ఓకే అండి. నెక్స్ట్ వెంకటేష్ హైదరాబాద్ నుంచి. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. అండ్ సెక్టోరియల్ వైజ్ పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి స్టాక్స్వి? సెక్టర్ వైజ్గా చూస్తే సిమెంట్ స్టాక్స్లో కంటిన్యూస్ అప్ ట్రెండ్ కనిపిస్తుంది. సో సిమెంట్ స్టాక్స్ ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి ఇప్పటివరకు బాగా పెరగనటువంటి సిమెంట్ స్టాక్స్ ఏవైనా ఉంటే అటువంటి స్టాక్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం లాస్ట్ 2 వీక్స్ నుంచి చెప్తున్నటువంటి రియాలిటీ అదేవిధంగా ఇన్ఫ్రా కౌంటర్స్ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. డిఎల్ఎఫ్ చూస్తే 195 లెవెల్స్లో ఉంది. మనం 100 లెవెల్స్లో రికమెండ్ చేయడం జరిగింది డిఎల్ఎఫ్ని 3-4 మంత్స్ క్రితము. సో కంటిన్యూస్గా పెరిగి 195 లెవెల్స్లో ఉంది. సో ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. 200 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. 200 లెవెల్స్ ఏవో సస్టైన్ అయితే మాత్రం మరింత అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. Q4 రిజల్ట్స్ని కూడా మనం కన్సిడర్లోకి తీసుకోవాలి. అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా ఇవాళ ఒక అప్ మూవ్ కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ పర్టికులర్గా చూడొచ్చు 271 లెవెల్స్లో ఉంది. సో ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. 285 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఐఆర్బి ఇన్ఫ్రా లాంటివి అదేవిధంగా నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ని కూడా ఎవరీ డిక్లైన్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఈస్ట్ గోదావరి నుంచి రాము. హలో రాము గారు చెప్పండి. అడగండి. ఇప్పుడు నా దగ్గర విస్టా ఫార్మసీ కొన్ని షేర్లు ఉన్నాయండి. ఆకార్ పాలమిక్స్ అని 1994లో కొన్నాను. ఫస్ట్ బాలాజీ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ అనేవి కొనుక్కున్నాను. గోపీకృష్ణ గ్రానైట్స్ అనేవి కొనుక్కున్నాను. పిహెచ్ఈఎల్ ఇండియా లిమిటెడ్ అనేవి కొనుక్కున్నాను. ఇప్పుడు దీంట్లో ఓన్లీ విస్టా ఫార్మసీ ఉంటే లిస్ట్ అవుతుంది. మీరు రాము గారు ఫస్ట్ వన్ ఏమన్నారు? ఏమండి ఫస్ట్ చెప్పారు ఏమిటది? విస్టా ఫార్మసీ. ఓకే ఓకే అది ఒకటే లిస్ట్ అవుతుంది. ఓకే దాని షేర్ వాల్యూ 40 అంతే. ఓకే ఓకే నెక్స్ట్ ఏంటంటే ఆకార్ పాలమిక్స్ లిమిటెడ్. ఓకే మీకు ఎవరు రికమెండ్ చేశారో కానీ మీరు అన్ని పెద్దగా ప్రామినెంట్ కంపెనీస్ కొనలేదనమాట. సో అన్నీ కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్. సో ఫండమెంటల్స్ పరంగా అంత అట్రాక్టివ్గా లేని కంపెనీస్ కొన్నారు కాబట్టి చాలా వరకు స్టాక్స్ కొటేషన్స్ కనిపించట్లేదు. సో విస్టా ఫార్మా మాత్రం ఈ మధ్య స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీస్ ఒక ర్యాలీ వచ్చినందువల్ల విస్టా ఫార్మా కూడా లాభపడింది. సో విస్టా ఫార్మా ఫండమెంటల్స్ పరంగా అంత అట్రాక్టివ్గానైతే లేదు. ఈ స్టాక్ కూడా అంత మంచి స్టాక్ ఏం కాదు. సో దీన్ని ఎగ్జిట్ కావడం బెటర్. ఈ
అప్ ట్రెండ్లో ఉంది, కంటిన్యూస్గా పెరిగింది. సో 18 రూపీస్ లెవెల్ నుంచి 50 రూపీస్ లెవెల్ వరకు పెరిగింది. ప్రస్తుతం అయితే దీని నుంచి ఎగ్జిట్ అయ్యి మీరు ఫ్రంట్ లైన్ ఏవైనా స్టాక్స్ కొనదలుచుకుంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇండిసెస్లో ఉన్నటువంటి స్టాక్స్ బై చేయండి. మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ కూడా ఉన్నాయి మనకు, బీఎస్సీ అదేవిధంగా ఎన్ఎస్సీ మిడ్ క్యాప్ ఇండిసెస్ అదేవిధంగా స్మాల్ క్యాప్ ఇండిసెస్ ఉన్నాయి. సో అటువంటి ఇండిసెస్లో ఉన్నటువంటి స్టాక్స్ అయితే ఫండమెంటల్స్ పరంగా బాగుండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి ఈ మధ్య. సో ఇండిసెస్లో ఉన్నటువంటి స్టాక్స్ని బై చేయమని నా సజెషన్ అనమాట. ఓకే అండి, మనకు సమయం కూడా ఎంతో లేదు. అనిల్ గారు, రికమెండేషన్స్ అండ్ సజెషన్స్. రికమెండేషన్స్ విషయానికి వస్తే సుజలాన్ ఒకటి పాజిటివ్గా కనిపిస్తుంది, రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి, అదేవిధంగా న్యూస్లో కూడా పాజిటివ్గా ఉంది. సో ఇది 20 రూపీస్ లెవెల్స్లో ఉంది, 25 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా స్మాల్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పాజిటివ్గా ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా స్మాల్ క్యాప్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా స్ట్రెంత్ చూపిస్తున్నాయి. అటువంటి స్టాక్స్ని బై చేయొచ్చు. అదేవిధంగా రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎన్సీసీ అదేవిధంగా సన్టెక్ రియాలిటీ అటువంటి స్టాక్స్ను బై చేసుకోవచ్చు ఎవరీ డిక్లైన్స్లో. ఓకే అండి, అండ్ టెక్నికల్ లెవెల్స్ గురించి ఏం చెప్తారు? టెక్నికల్ లెవెల్స్ చూస్తే మార్కెట్స్ కంటిన్యూస్గా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఇవాళ చూస్తే నిఫ్టీ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. సో 9264 లెవెల్స్లో ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఇవాళ ఈ వీక్ F&O క్లోజింగ్ ఉంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండే, హయ్యర్ లెవెల్స్లో మళ్ళీ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అయితే ఒకవేళ షార్ట్ కవరింగ్సే ప్రధానమని ఇన్వెస్టర్స్ అండ్ మన ట్రేడర్స్ భావిస్తే ఇక్కడ నుంచి ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. సో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ చూస్తే సెన్సెక్స్ మాత్రం 30,000 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. 30,000 అబోవ్ ఒకవేళ క్రాస్ అయినట్టయితే అప్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఏదేమైనా రెండు ఇండిసెస్ కూడా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా మంచి బుల్ రన్లో ఉన్నాయన్నమాట. సో మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్స్ని ఎవరీ డిక్లైన్స్లో బై చేసుకుంటే ఇన్వెస్టర్స్కి మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. స్టూడియోకి వచ్చి విశ్లేషణ అందించినందుకు, కాల్స్ అటెండ్ చేసినందుకు. ప్రస్తుతానికి బీఎస్సీ సెన్సెక్స్ 29,823 పాయింట్ల వద్ద, అంటే ప్రస్తుతానికి అది 168 పాయింట్ల లాభంతోనూ, అలాగే నిఫ్టీ చూస్తే కనుక 9,267 పాయింట్లు అంటే 49 పాయింట్ల లాభంతోనూ మార్కెట్లో లాభాల బాటలోనే దూసుకుపోతున్నాయి. బై దిస్ ఈవినింగ్ చూద్దాం ఏం జరుగుతుందనేది కూడాను. ఓకే, ఇది ఇవాల్టి బిజినెస్ లైవ్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి HM TV.